ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాని మహిళకు కేటీఆర్ ₹1,00,000 ఇచ్చారని 1,00,000 కోట్లు తిన్న వ్యక్తి ₹1,00,000 సాయం చేస్తే తప్పేముంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా ₹1,00,000 ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో టీవీలో పేపర్లో ఎక్కడో నాకు భలే సంతోషం అనిపించింది. నీ 1,00,000 కోట్లలో ₹1,00,000 అన్న నీ మొడలు వంచి పేదోళ్ళకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి, ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో ₹1,00,000 అయితే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను కేసీఆర్ నిండా ముంచారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. నిండా ముంచి బీఆర్ఎస్ నేతలంతా పరారయ్యారని ఆయన అన్నారు. మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో, ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో, ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అధికారం కోల్పోయిన బాధలో రకరకాలుగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మధుకల్లు రాయినోడు సడన్ గా మధుకల్లు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విడ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు. కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్పు అర్థం చేసుకోము. ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకే, అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ వెనకంగా షాడో టీం పెట్టేదేముంది.